ఉంచండి, అక్కడనే ఉంచండి, కంగారు లేదు. వాళ్ళు రిలీఫ్ ఇచ్చిన తప్పింది. పునరావాస కేంద్రాల్లో రాత్రి ఎవరికి ఏపీపీ వద్దమ్మా, మీరు అక్కడ ఉండండి. ఎవరికైనా ఇక్కడ మాట్లాడాలి అంత రెసిపీ ఉంది. గుడ్లపాలెం నుంచి విలేజెస్ ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేసి గ్యాస్ ముందే ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేసేసారు. లేదండి ముందే అందరికీ ప్రాణం లేదు కదమ్మా. నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్ అవుతుంది అక్కడ నుంచి పర్టికులర్ ఏరియా. మనం అసలు ఎక్విప్మెంట్ లేకుండా వాళ్ళు స్టార్ట్ చేశారమ్మా. దాని మీద మనకి కేంద్ర ప్రభుత్వం అధికారులు కూడా కొంత పక్కిస్తే మీరు సూపర్వైజ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ కార్ల వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇష్యూ ప్రతి సైర్న వాళ్ళు అరేంజ్ చేసేలా పెట్టలేదు. ఒక ఊరంతా ఎట్లా పోతారమ్మా. ఇంకొకటి రెండోది ఏంటంటే వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే పిల్ల పాపకి వెళ్ళిపోతున్నారు. రాత్రి సమయాల్లో వాళ్ళు ఇల్లు పెట్టారు. ఐ కెన్ అండర్స్టాండ్ మేడం. రిలీఫ్ సెంటర్లో వాళ్ళు పెట్టారమ్మా. కానీ వాళ్ళు ఇల్లు వదిలేసి వస్తున్నారు కదమ్మా. నైట్ కొంత సెక్యూరిటీ ఇవ్వకపోతే గతంలో ఇల్లు వచ్చేస్తారు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ కదమ్మా. కొంచెం వాటి మీద కూడా కొంచెం మీరు తీసుకుంటుందమ్మా. ఏమో రెండోది ఇప్పుడు నరసాపురం నుంచి ఎక్విప్మెంట్ వచ్చింది అన్నారమ్మా. 129 బావులు సుమారు ఉన్నాయి. మరి అక్కడ ఉన్నప్పుడు ఎక్విప్మెంట్ దగ్గరలో పెట్టుకోవాలి తల్లి. మరి అది కూడా పెట్టుకోలేదు. మీ సైడ్ నుంచి మీ రిపోర్ట్ ఇవ్వండి మా ప్రాణాల గురించి, మనందరి ప్రాణాల గురించి. నేను డిస్ప్యూట్ చేయట్లా. మనం ఏమో ఇక్కడ వచ్చి మీరు ఏం చేయగలుగుతారు? ఎవాక్యుయేట్ చేయండి అప్పుడు కూడా చెప్తారు. దగ్గర అందరూ మీరు మాత్రం ఏం చేస్తారు. కాకపోతే వీటి మీద చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి మీ సైడ్ అధికారుల సైడ్ నుంచి మాకు ఈ విషయాలన్నీ కూడా కొంచెం మెన్షన్ చేయండి అమ్మా. ఆ డీప్ ఇండస్ట్రీస్ అలా యాక్చువల్గా ఈ రీచ్లో అన్నీ తెలిసే ఉంటాయమ్మా. ఏదైతే ఓఎన్జీసీ వాళ్ళు చేసి అది అందులో ఉన్నటువంటి క్వాంటిటీ తగ్గిపోయిన తర్వాత దానికి ఇప్పుడు బి గివెన్ టు స్మాల్ కాంట్రాక్ట్ యాక్చువల్లీ బై వే ఆఫ్ సబ్ కాంట్రాక్ట్ యాక్చువల్లీ. అట్లాంటిది 20,000 క్యూబిక్ మీటర్స్ టు 40,000 క్యూబిక్ మీటర్స్ ఉన్నటువంటిదని వాళ్ళు ఈనాడు కూడా రాశారమ్మా. మరి 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్స్ ఉన్నటువంటిది గతంలో 2014, 2017లో మరి ఏదైతే ఒక సంస్థ